హాయ్ చిన్నారులు, చక్కగా కూర్చోండి. మీకు ఈరోజు ఒక మంచి కథ చెప్తాను. అదేమిటంటే మనం తినే అన్నం గురించి. ఆ అన్నం విలువ మీకు తెలవాలంటే ఈ కథ మీరు తప్పకుండా వినాలి. అయితే అనగనగా ఒక ఊళ్ళో ఒక రామచంద్రం మాస్టర్ అని చెప్పి ఒక స్కూల్ టీచర్ ఉంటాడు. అతని ఒక కొడుకు ఉంటాడు. అతని పేరు రవి. అయితే వారు తండ్రి కొడుకులు ఇద్దరు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత భోజనం చేస్తూ కూర్చుంటారు. భోజనం చేస్తూ కూర్చుంటే మాస్టర్ ఏమో నిదానంగా కూర్చొని అన్నం మంచిగా తింటూ ఉంటాడు. ఆ రవి మాత్రము సగం అన్నం తినేసి సగం ప్లేట్లో వదిలేసి పరిగెత్తారని చూస్తాడు. ఎందుకు ఎక్కడ అన్నం అలా సగంలో వదిలేసి వెళ్ళిపోతున్నావు ఎందుకని తండ్రి అడిగితే, నేను అవతల ఆడుకోవాలి, నాకు అన్నం వద్దు అంటాడు. అయితే నీకు అన్నం విలువ తెలియాలంటే నీకు స్టోరీ చెప్తాను, కూర్చో అని చక్కగా కూర్చోబెట్టి ఆ అన్నము ప్లేట్లోకి రావడానికి రైతు కానీ మేము కానీ ఎంత కష్టపడుతానో నీకు ఆ ప్లేట్లోకి అన్నం వస్తుంది కదా, ఆ సంగతి నీకు చెప్తానని చెప్పి కూర్చోబెట్టి కొడుకు చెప్తాడు అన్నట్టు. అయితే రైతు పంట పండించాలంటే ఎండాకాలం అనక వానాకాలం అనక చలికాలం అనక కష్టపడి పనిచేయాలి. ఆ పంట పండించాలంటే అతను వడ్లను నారు పోయాలి. ఆ నారు మొలకొచ్చిన తర్వాత నాటేయాలి. పొలంలో దున్నిన పొలంలో నాటేసిన తర్వాత అది కొంచెం పెద్దగా అయినాక కలుపు తీయాలి. కలుపు తీసిన తర్వాత దానికి పెద్దగా అయినాక అది వడ్లు తయారైనాక కూలోళ్ళని పెట్టి కోయించాలి. కోయించిన తర్వాత కుప్ప నూర్పడం చేస్తారు. కుప్ప నూర్పడం చేసిన తర్వాత ఎండపోసి ఆ వడ్లను మరపట్టిస్తే మనకు బియ్యం వస్తాయి. ఆ బియ్యాన్ని అమ్మ ఓపిక తీసుకొని అన్నం వండి కూరగాయ చేసి చక్కగా చేసి పెడితే మనం తింటున్నాం. నీకు అన్నంలోకి కంచంలోకి అన్నం రావాలంటే ఇంత రైతు కష్టపడాలి, మనం కష్టపడాలి. అందుకని అన్నం విలువ తెలవాలంటే నువ్వు ఈ విషయాల గురించి తెలుసుకోవాలి. ఎంత కష్టపడితే మనకు ప్లేట్లకు అన్నం వస్తుంది అనేది. అయితే నువ్వు అంత ఈజీగా పడేస్తున్నావంటే ఇంతమంది కష్టపడి చేసిన ఫలితాన్ని చాలా నువ్వు చిన్నగా తీసి పడేస్తున్నావు. ఆ విలువను, వాళ్ళ కష్టం విలువ మీకు తెలవడం లేదు. వాళ్ళంతా కష్టపడి చేస్తే నీకు అన్నం వచ్చాక నువ్వు వాళ్ళ కష్టాన్ని ఫలితంగా నువ్వు అన్నానికి అంత విలువ ఇవ్వాలి. ఒక్కనాడు అన్నం తినకపోతే నీకు ఆకలిస్తుంది కదా, అట్లా ఉన్న అన్నాన్ని పడేస్తే రేపు మళ్ళీ నీకు అన్నం దొరికే కష్టం అవుతుంది. అందుకని అన్నాన్ని ఎప్పుడు పడేయకూడదు. అన్నానికి విలువ ఇవ్వాలి, రైతు చేసే కష్టానికి విలువ ఇవ్వాలి. కొన్ని విషయాలు నువ్వు తెలుసుకోవాలి. అలా అన్నాన్ని తుండకరించి వెళ్ళకూడదు అని చెప్పి మాస్టారు చెప్తాడు రవికి. ఆ తర్వాత ఏం చెప్తాడంటే, మన దేశంలో అన్నము ఒక్కోసారి తినలేక పడేస్తే పోన్లే అనుకొని మనం ఊరుకుంటాం. కానీ చైనా, జర్మనీ, ఫ్రాన్స్ కొన్ని ఇట్లాంటి దేశాల్లో అన్నం ఉన్న ప్లేట్లో వదిలేస్తే వాళ్ళకు ఫైన్ వేస్తారంటే జరిమానా వేస్తారట బయట దేశాలలో. మా దేశంలో అలా లేదు కనుక మనకు అన్నం విలువ తెలవడం లేదు. బయట దేశాల్లో అట్లా అన్నము వదిలేసిపోయిన వారికి ఫైన్ వేస్తారట. ఒక్కో దేశం పద్ధతి అలా ఉంటుంది. అయితే మనం కూడా కష్టపడ్డ సంపాదిస్తేనే డబ్బులు వస్తాయి. ఆ డబ్బులతోటి మనము భోజనానికి కావాల్సిన సరుకులన్నీ తెచ్చుకోవాలంటే డబ్బులు ఖర్చు పెడితేనే మనకు ఆ సామాను వస్తుంది ఇంటికి. కూరగాయలు కానీ, వంటకు కావాల్సిన సామాన్లు కానీ, బియ్యం కానీ అన్నీ కష్టపడి డబ్బులు సంపాదించి ఆ డబ్బులతో కొనుక్కుంటేనే వస్తాయి కనుక అన్నానికి కానీ భోజనానికి ప్రతి మీల్స్కు దేనికైనా మనం విలువ ఇవ్వాలి. మనకు ఆకలి అయినప్పుడు అన్నం దొరకాలంటే దొరకదు. అదే వస్తువు జాగ్రత్తగా ఎంత కావాలనో అంత వండుకొని తింటే ఇంకో 2 రోజుల వరకు మనకు తినడానికి ఆహారం ఉంటుంది. అన్నం విలువ తెలుసుకోవాలంటే ఇవన్నీ నీకు చెప్పాలి. చిన్నపిల్లలకు మీకేం తెలియదు కనుక ఇవన్నీ చెప్తున్నా అని చెప్పి మాస్టర్ తన కొడుకు అన్నం విలువ చెప్తాడు అన్నట్టు. ఇప్పటి నుంచి తప్పైంది నాన్న, నాకు ఇదంతా సంగతి తెలియక నేను ఆడుకోవాలని తొందరతోటి అన్నం వదిలేసిపోతున్నాను. నువ్వు ఈ అన్నం గురించి ఇంత విషయం ఉంటుందని తెలిస్తే నేను అలా అన్నం పారేసేవాడిని కాదు అని తండ్రికి క్షమాపణ చెప్తాడు రవి. అది అన్నం విలువ కథ. సరే, ఈ స్టోరీ విన్నాక మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.